హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పొగాకు రైతులకు సీఎం చంద్రబాబు బిగ్ ప్లాన్. తాత్కాలిక సాయం కాదు, శాశ్వత పరిష్కారమే లక్ష్యం. రాష్ట్రంలోని పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో వరుసగా చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రయత్నాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను ఆంధ్రప్రదేశ్కు పంపింది. రైతుల సమస్యలపై కేంద్రం కూడా ప్రత్యేక దృష్టి సారించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కర్నూలు పర్యటనకు వెళ్లే ముందు సీఎం చంద్రబాబు కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్, డైరెక్టర్ మౌనికా గౌర్తో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు, టొబాకో బోర్డు ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. రైతులకు ఉపయోగపడే 3 కీలక ప్రతిపాదనలపై విస్తృతంగా చర్చించారు. వడ్డీ లేకుండా వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, ధర లోటు భర్తీ వంటి ప్రతిపాదనలను అధికారులు సీఎం ముందుంచారు. రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రధాన ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ప్రతి ఏడాది పొగాకు రైతులు ఇదే సమస్యను ఎదుర్కోకుండా శాశ్వత పరిష్కారం తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. తాత్కాలిక ఉపశమన చర్యలకే పరిమితం కాకుండా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ వ్యూహాలతో సమగ్ర విధానాన్ని రూపొందించాలని సూచించారు. కేంద్రం, రాష్ట్రం కలిసి రైతుల భవిష్యత్తుకు బలమైన కార్యాచరణ సిద్ధం చేయాలని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఏపీ పాలిటిక్స్లో వచ్చే న్యూస్ను మన ఛానల్లో తెలుసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.